జీఎస్టీ రేట్లు తగ్గితే ఆదాయం పడిపోతుంది అన్న అంచనాల్ని తోసిపుచ్చుతున్నారు నిపుణులు. ఎస్బీఐ రీసెర్చ్ వాళ్ళ అంచనా ఏంటంటే జీఎస్టీ పునర్వ్యవస్థీకరణతో పన్ను రేట్లు తగ్గి దేశంలో వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దానివల్ల ఇప్పటిదాకా 1,40,000 1,50,000 కోట్లు, హయ్యెస్ట్ 1,70,000 కోట్లేమో వచ్చిందో నెల, 1,98,000 కోట్ల మేర పెరగచ్చని అంచనా వేస్తున్నారు. మన జీడీపీలో 0.6% సమానం. ఇది పన్ను రేట్ల కోతతో ప్రభుత్వానికి మాత్రం వార్షిక పన్ను ఆదాయం 85,000 కోట్ల మేర తగ్గచ్చని చెప్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 25-26లో మాత్రం రాబడి 45,000 కోట్ల మేర తగ్గచ్చని అంచనా వేస్తున్నారు. జీఎస్టీ సంస్కరణలో భాగంగా దీపావళి నాటికి పన్ను రేట్లను హేతుబద్ధీకరించున్నట్టు మోడీ ప్రకటించిన నేపథ్యంలో జీఎస్టీలో 5, 12, 18, 28% స్లాబులు ఉంటే వాటి 5, 18 స్లాబులు కుదించి పొగాకు, ఆల్కహాల్ వంటి 5 నుంచి 7 రకాల ఉత్పత్తుల మీద మాత్రం 40% ప్రత్యేక రేటు విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించడం, దీంతో కాంపాక్ట్ ఎస్యూవీ ప్రవేశంతో ఆదరణ తగ్గిన చిన్న కార్లకు జీఎస్టీ రేట్ల పునర్వ్యవస్థీకరణతో పెద్ద ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 28% జీఎస్టీ స్లాబ్లో ఉన్న చిన్న కార్లను 18% పన్ను స్లాబ్లో చేరితే వాటి ధరలు 8% వరకు తగ్గచ్చని హెచ్ఎస్బీసీ తాజా నివేదిక చెబుతోంది. ప్యాసింజర్ వాహనాల మీద ప్రభుత్వం 28% జీఎస్టీతో పాటు వాటి సైజు, పొడవును బట్టి కొంత సెస్ కూడా విధిస్తోంది. దాంతో కార్ల మీద మొత్తం పన్ను భారం మోడల్ని బట్టి 29% నుంచి 50% స్థాయిలో ఉంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా చిన్న కార్ల మీద జీఎస్టీని 18% తగ్గించి పెద్ద కార్లను కొత్తగా ప్రతిపాదించి 40% ప్రత్యేక స్లాబులు చేస్తే కనుక మారుతి ఆల్టో వంటి చిన్న కార్ల రేట్లు 8% వరకు, పెద్ద కార్ల ధరలు 3 నుంచి 5% వరకు తగ్గచ్చు అన్నది హెచ్ఎస్బీసీ నివేదిక చెబుతోంది.